దెబ్బతీసే కుట్ర. ఎవరు కుట్ర చేశారు? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని. 163 మంది, 162 మంది ఎక్సెప్ట్ వీళ్ళిద్దరు తప్ప 162 మంది ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని దెబ్బతీసే కుట్ర చేసింది ఎవరు? ఈరోజు ఆధారాలతోటి నేను మీకు చెప్తా. అంటే ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ నేను ఎందుకు బయట పెట్టలేదు అంటే, దీన్ని ఎంతవరకు తీసుకురాగలిగితే అంతవరకు వాళ్ళు ఆపుతారు. మనం పూర్తి స్థాయిలో విరుచుకుపట్టడం కరెక్ట్ కాదు అని నేను కొంత సమయంలో పాటించాను. ఇంత ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను చేశాను. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర చేసింది ఎవరు? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీస్తున్నది ఎవరు? తీసే కుట్ర జరిగింది. కుట్ర జరిగిన తర్వాత శ్రీవారి ప్రతిష్టని ఎప్పటికీ దెబ్బ తీస్తున్నది ఎవరు? రాష్ట్ర ప్రజలు గమనించాలి. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసేటువంటి కుట్ర ఎలా జరిగింది, కుట్ర ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నాం. ఇది కాక ఇంకొక పేపర్లో, అధికారిక పత్రికల్లో వచ్చింది, దేవుడు క్షమించరు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఎవరు కుట్ర పన్నారు? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నాం. దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఇప్పుడు 2 అంశాల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. తిరుమల నెయ్యి అంశంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కేవలం నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బఫెల్లో బీఫ్ అంటే దున్నపోతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏని బేసిక్ ఆధారం దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు తిరుమలలో ఇంత దుర్మార్గం జరిగిందని ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ప్రకటన చేశారు? ఇదిగో ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఆరోపణ చేశారు. ఈ ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్టు దేన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇచ్చింది? 2024 జూలై నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకర్లను పరిశీలించి ఆ నెయ్యి ట్యాంకర్లో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఎన్డీడీబీ ఆరోపణ రిపోర్ట్ ఇస్తే, ఈ రిపోర్టు ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చింది అన్న అంశము మర్చిపోయాం. ఈ రిపోర్టు వచ్చే టయానికి ఏ సందర్భంలో నెయ్యి కలెక్ట్ చేశామనేది మర్చిపోయాం. అసలు ఏ ప్రభుత్వంలో రిపోర్టు వస్తే ఏ ప్రభుత్వం బాధ్యత వహించాలనుకున్న సందర్భం మర్చిపోయాం. మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేస్తారా? మీ ప్రభుత్వంలో రిపోర్ట్ పంపిస్తారా? మీ ప్రభుత్వంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తుందా? మీ ప్రభుత్వంలో రిపోర్ట్ ఇస్తే 2019-24లో కూడా నెయ్యి కల్తీ జరిగిందని అభూత కల్పనతో రాష్ట్ర ప్రజలకి దేవుడి మీద కల్తీ జరిగింది, తిరుమల వెంకటేశ్వర మీద కల్తీ జరిగిందని ప్రకటనలు చేస్తారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో? ఏ చట్టం చెప్తుంది? ఉప ముఖ్యమంత్రి గారు మీరు చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఏ పుస్తకం చెప్పింది ఈ మాట? మీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ఏ న్యాయ సూత్రం, ఏ ధర్మ సూత్రం చెప్పింది చెప్పండి? ఏ భగవద్గీత చెప్పింది చెప్పండి? మా ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసి, మీ ప్రభుత్వంలో ఆ శాంపిల్ని టెస్ట్ చేసి, మీ ప్రభుత్వంలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని గత ప్రభుత్వం మీద రుద్దమనే ప్రాథమిక సూత్రం కూడా తెలియని నువ్వెట్ట ముఖ్యమంత్రి? నీ కింద ఆ ఉప ముఖ్యమంత్రి ఎట్ట పనిచేస్తున్నాడు? ఈ ఉప ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తే ఆ 162 మంది గొర్రెల్లాగా ఎమ్మెల్యేలు కూర్చొని అసెంబ్లీలో ఎలా కొడుతున్నారు? ఈయన ఇచ్చేటువంటి స్పీచ్ అద్భుతంగా భావితరాలకి అద్భుతమైన స్పీచ్ అని ఆ పైన కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎట్ట మాట్లాడతాడు? మా కర్మ కాకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కాకపోతే 164 మంది పరమానంద శిష్యులు అక్కడ కూర్చొని మీరు పద్యాలు పాడుతుంటే చెవిటోళ్ళలాగా మేము విని మీరు బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నారని భావించాల్సిందే కదా సార్.